వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అంబటి రాంబాబు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ ఉంటారు. ఏదో ఒక కాంట్రవర్సీలో వేలు పెట్టి ఆ రకంగా సోషల్ మీడియాలో తరచూ కనపడేలా అంబటి రాంబాబు అయితే తాపత్రయపడుతుంటారు. అయితే తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సినీ నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ కావడం జరిగింది. గత సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు కావడం జరిగింది. దీంతో సినిమా ఇండస్ట్రీకి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడ్డదని చెప్పేసి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు చెక్ పెట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏం కావాలి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది అనేది ఈరోజు భేటీలో మాట్లాడుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా గద్దర్ అవార్డ్స్ ఏవైతే గతంలో నంది అవార్డ్స్ ఇచ్చారో వాటి పేరు మారుస్తూ గద్దర్ అవార్డు అని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలనుకుంది. గతంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ యొక్క అంశంపై ఈరోజు సినీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా ప్రపంచ స్థాయిగా హైదరాబాద్ లో షూటింగ్లు జరిగే విధంగా ప్లాన్ చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి చెప్పడం జరిగింది. మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా హైదరాబాద్ లో ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేద్దామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలాగే సినీ పెద్దల సమావేశం అయితే ముగిసింది. సినీ పెద్దలు కూడా తెలంగాణ ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చింది. టికెట్ల రేట్లు కావచ్చు, బెనిఫిట్ షోల గురించి కావచ్చు అక్కడ సమావేశంలో మాట్లాడుకోలేదు. కేవలం నంది అవార్డ్స్ అలాగే ఫిలిం ఇండస్ట్రీని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, డ్రగ్స్ అలాగే మహిళల భద్రతపై అవగాహనలో సెలబ్రిటీలు పాల్గొనాలని చెప్పేసి ఈ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు మాకు చాలా పెద్ద బాధ్యతలు అప్పజెప్పారని దిల్ రాజు చెప్పడం జరిగింది. దీంతో మొన్నటి అల్లు అర్జున్ ఇష్యూని రాజకీయంగా వాడుకోవాలనుకున్న వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో సినీ ప్రేక్షకులతో పాటు ఇటు రేవంత్ రెడ్డి గారి అభిమానులు కూడా అంబటి రాంబాబు పై ఫైర్ అవుతున్నారు. అంబటి రాంబాబు పెట్టిన పోస్ట్ ఏంటంటే పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే గతంలో అంబటి రాంబాబుకు ఎన్ని సోఫాలు చేరాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సోఫాలు అంబటి రాంబాబు పంపారు, లేదా సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరెవరు సోఫాలు పంపారు అని చెప్పేసి నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. అంటే సోఫాలు పంపితేనే జగన్మోహన్ రెడ్డి గతంలో పనిచేసి పెట్టారా, ఒకవేళ సోఫాలు పంపనందుకే సినీ ఇండస్ట్రీపై పగపట్టారా అని చెప్పేసి నెటిజన్లు అయితే అడుగుతున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా సరే కానీ సోఫాలు ఇవ్వాల్సిందేనా, సోఫాలు పంపకుంటే వైసీపీలో ఏ పని కూడా జరగకపోయేదా అని చెప్పేసి నెటిజన్ అయితే అంబటి రాంబాబును ప్రశ్నిస్తున్నారు. అంబటి రాంబాబు నీకు సోఫాలు కాదు, నీకు పెద్ద పెద్ద మంచాలు కావాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.